అటువంటి సమయాలలో మిమ్మల్ని కాపాడేది మీ కాదు. ఎందుకు నేను రంగంలో దిగాను? ఇఫ్ ఐ బిలీవ్ దట్ నేను రేపు చేయాలి, ఈ రోజు తప్పుకోవాలి, ధైర్యం చేయాలి, మళ్ళొకసారి లెగిసి రాయాలి, మళ్ళొకసారి లెగిసి పరిగెత్తాలి. ఆ ధైర్యాన్ని పెట్టుకోవడానికి మనసులో స్పష్టంగా కారణాలు పెట్టండి. వేరే వాళ్ళు పెట్టిన మీ మనసులో కారణాలు మీ దగ్గర ఉండవు. మీ సొంత కారణం ఒకటే మీ ధైర్యం కూడా జరుగుతుంది. ప్రిపరేషన్ మనసులో పెట్టండి. ఈ కష్టాన్ని నేను ఎదుర్కొన్నాను, వేరే వాళ్ళు ఎదుర్కొనే అవసరం లేకుండా చేయాలి. అది మీ రోడ్లు అయితే ఏమి, విద్య అయితే ఏమి, వైద్యంలో అయితే ఏమి, ఏమన్నా సోషల్ ఈవెంట్స్ అయితే ఏమి, ఇవన్నీ మార్చాలని చిన్నప్పటి నుంచి పెట్టుకున్న ఆలోచనకు ఒక మార్పు తీసుకురావడానికి అవకాశం దొరుకుతుంది. దీనికన్నా ఎక్కువ తృప్తిలో ఉద్యోగం ఒక్కటి కూడా లేదని చెప్పడానికి నేను ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు 2 రకాల చిన్న సందేశాన్ని మీకు అందించడానికి ప్రయత్నిస్తాను. మొట్టమొదటిగా వైస్ సర్వీసెస్ ఎక్కడి నుంచి వచ్చాయని, మీకు అవసరం ఏంటి, మారే ప్రపంచంలో మీకు పాత్ర ఏంటి, చేరిన తర్వాత మీకు చేయాల్సింది ఏంటి, ఇదంతా అయ్యే ముందు ప్రిపరేషన్ లో మీరు చేయాల్సింది ఏంటి. మొట్టమొదటిగా ప్రిపరేషన్ గురించి మాట్లాడారు. మొదటి తప్పు నేను కూడా చేసింది, మేధస్సు ఉంటే చాలు, ఇఫ్ ఐ ఇంటెలిజెంట్ ఐ విల్ సక్సీడ్. స్కూల్లో నేను 100 గంటలు చదువుకున్నాను, దీంట్లో కూడా ముందు ఉంటాను, పరీక్ష సరిగ్గా రాస్తే చాలు అని ఆలోచన పెట్టాను. నా అభిప్రాయం, కావాల్సిన విలువ ధైర్యం, కావాల్సిన పట్టుదల. మోర్ దెన్ ఇంటెలిజెన్స్, మోర్ దెన్ ఇంటెలిజెన్స్. ఎందుకు చెప్తున్నాను గమనించండి. నేనైనా మీకు మాట్లాడిన 10 మంది అయినా కనిపించేది సక్సెస్, కనిపించేది వెంటనే విపరీతమైన ఫెయిల్యూర్. ఆల్ ఆఫ్ us have failed. All of us have failed several times. చెప్పడానికి అవకాశం దొరకదు, కొంతమంది చెప్పరు. ఫెయిల్యూర్ని ఎలా తట్టుకోవాలనేది ప్రధానమైన మూల్యం. అది ఇప్పుడు నుంచి మొదలుపెట్టండి. లైఫ్ విల్ నాట్ బి స్మూత్, ఎస్పెషల్లీ ఇంత కాంపిటేటివ్ రంగంలో మీరు దిగినప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకత ఉంటుంది. తట్టుకోవడం ఎలా చేయాలనేది ఇప్పుడు నుంచి నేర్చుకోండి, ధైర్యాన్ని పెట్టండి. పడినప్పుడు లేచి పరిగెత్తితేనే జీవితంలో మనకు కావాల్సిన ఫలితాలు వస్తాయి. మీరు ప్రిపరేషన్లో ఏం చేసినా కానీ ఇది మొదటిది మీ మనసులో పెట్టుకోండి. నేను ఒక్కసారి వెనుకబడితే మళ్ళీ ధైర్యంగా ప్రయత్నిస్తాను, కానీ మనసు ఉండిపోయి నాకు నేను జీవితం అంతా కథలు చెప్పుకుంటూ అప్పుడు ఒకసారి పడిపోయాను కాబట్టి నేను వెనుకుండిపోయా, ఆ ఒక్క సక్సెస్ నాకు రాలేదు కాబట్టి వెనుకుండిపోయా, నాకు వచ్చింది కాబట్టి తను ముందే నాకు రాలేదు కాబట్టి నేను వెనుకబడ్డాను. ఇటువంటి కథలు మనం ఎప్పుడు మన మనసులో పెట్టుకోవాలి. ఏమైనా కానీ నాలో శ్రమత ఉంది, నాలో నిపుణం ఉంది, ఖచ్చితంగా నేను సక్సెస్ అవుతాను. మధ్యలో చాలా సార్లు సక్సెస్ దగ్గరగా వెళ్ళి మళ్ళీ పడిపోయి బయట నుంచి ఇంకేంటి అయిపోయింది అనే స్టేజ్ కూడా నేను చాలా చూస్తున్నాను. గ్రూప్స్, ఏపీపీఎస్సీ గ్రూప్స్ కూడా రాశానండి. తెలంగాణ గ్రూప్స్ క్యాన్సిల్ అయ్యే టైంలో అప్పుడు కూడా నేను ప్రిలిమ్స్ క్లియర్ అయింది, మెయిన్స్ క్లియర్ అయింది, ఇంటర్వ్యూ టైంలో ఐ కుడెంట్ క్లియర్. సో ఆ పాయింట్ నాకు వన్ ఆఫ్ ద లోయెస్ట్ పాయింట్ ఆఫ్ మై లైఫ్. బట్ స్టిల్ నేను ఇందులోనే ఉండాలి, ఇదే చేయాలి అని అనుకున్నాను కాబట్టి నాకు ఇంకొక ఆప్షన్ కూడా లేదు, నేను ఇదే చేయాలనుకున్నాను. సో ఇందులోనే ఉన్నాను, ఇందులోనే కంటిన్యూ అయ్యాను. 2 times ప్రిలిమ్స్ క్యాన్సిల్ అయినా 3rd time కూడా రాశాను అండ్ ఐ వాస్ ఏబుల్ టు క్లియర్ దిస్. ఇది రావడానికి మెయిన్ రీజన్, నేను చదవడం అనేది పక్కన పెడితే నాకు క్లాసెస్ చెప్పిన నా లెక్చరర్స్, నన్ను గైడ్ చేసిన మా మెంటర్ హరీష్ సార్, ఇంకా నన్ను సపోర్ట్ చేసిన మా ప్రిన్సిపల్ మంజుగా మ్యామ్, అండ్ వీళ్ళతో పాటుగా నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ వస్తున్నాను. నేను ఎన్నిసార్లు ఫెయిల్ అయినా సపోర్ట్ చేసిన మా పేరెంట్స్ సంగతి వెంకటేశ్వరరావు గారు అండ్ మా మదర్ కవిత. నా రిజల్ట్ March 10th మార్క్ షీట్ వచ్చిందండి టీఎస్పీఎస్సీది. దానికి 2 days ముందు కూడా మా ఫాదర్ ఒకవేళ క్లియర్ అవ్వకపోయినా పర్లేదు మళ్ళీ ట్రై చేద్దుగానే అన్నారు, కానీ దీంతో ఆపేసే ఇంకా వద్దులే అని మాత్రం చెప్పలేదు. ఆ రోజు ఐ వాస్ వెరీ హ్యాపీ అండ్ బేసికలీ రిలీఫ్గా ఫీల్ అయ్యాను. రిజల్ట్స్ వచ్చిన రోజు కూడా పెద్దగా టెన్షన్గా అనిపించలేదు. బట్ ఐఎమ్ గ్లాడ్ నేను క్లియర్ చేయగలిగాను అండ్ నా సక్సెస్ ఒక చిన్న స్టెప్ అనేది ఫామ్ అయింది. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఈరోజు, ఎందుకంటే నాకు టీచ్ చేసిన మా ఫ్యాకల్టీ ఇక్కడ ఉన్నారు, ఎస్పెషల్లీ రసూల్ సార్, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ సార్. అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్. మీరు ఎక్కడి నుంచి వచ్చారో మర్చిపోకండి, మీకు టీచ్ చేసిన లెక్చరర్స్ని మర్చిపోకండి, వాళ్ళ వల్లే మీరు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ వల్లే మీరు ఫ్యూచర్లో కూడా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి ప్రోగ్రామ్ ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉంటాం. మీ ప్రతి కాలేజ్కి, మీ ప్రతి క్లాస్కి అభిరామయ్య అకాడమీ టీం వస్తుంది. మీరు ఐటీకి వెళ్ళాలంటే ఐటీకి వెళ్ళండి, వీ డోంట్ డిస్టర్బ్ యూ. మిమ్మల్ని మేము మోటివేట్ చేయలేము.
గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని నేను మోటివేట్ చేయలేదు. మీరు ఆల్రెడీ మోటివేట్ అయ్యి నేను ఒక సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్ గా ఉన్నాను, నేను ఖచ్చితంగా క్రాక్ చేసి ముసలి ట్రైనింగ్ హైదరాబాద్ ఢిల్లీలో వెళ్ళాలని ప్రతి ఒక్కరు ఒక జనరేషన్ మార్చాలని మోటివేట్ అయి ఉన్న వాళ్ళని మాత్రం మేము హెల్ప్ చేయగలుగుతాం. కోచింగ్ సెంటర్స్ ఏమీ చేయలేదు. గుర్తుపెట్టుకోండి, కోచింగ్ సెంటర్ మీ బుర్రలో మీరు అవుతారా, నువ్వు ఖచ్చితంగా అవుతావు, నీ దగ్గర టాలెంట్ ఉంది రా అని మోటివేట్ చేయలేదు. మీ దగ్గర ఉంటే మీరే ఒకసారి ఆలోచించుకోండి. నిజంగా మీరు అంత వర్క్ మీలో ఉందనుకుంటే మీరు రీచ్ అవ్వండి మమ్మల్ని, తర్వాత చూద్దాం ఏం చేయాలో చూద్దాం. ఎందుకంటే చాలా మంది మాకు ఢిల్లీ నుంచి ఆల్రెడీ 68 ఇంటర్వ్యూస్ చేశాం. ఢిల్లీ నుంచి పెద్ద ఫ్యాకల్టీ ఉన్నారు, మెంటర్షిప్ చేస్తున్నారు. బిగ్ స్కేల్ ప్రాజెక్ట్, ఇది చిన్నది కాదు. ఇక్కడ ఆల్రెడీ ఇలాంటి సాయి అండ్ రాహుల్ లాంటి యంగ్స్టర్స్ ఉన్నారు. ఇప్పుడే జస్ట్ టాపర్స్ వాళ్ళు పడ్డ కష్టాలన్నీ చెప్పడానికి మేము తీసుకున్న కాన్సెప్ట్ ఒకటే, కోచింగ్ అనేది 1200 hours 1500 hours లో ఎండ్ అవుతుంది ఎనీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో. కానీ మా కోచింగ్ దాని తర్వాత స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ తెలుసు అందరికీ. విరాట్ కోహ్లీ కోచ్ గురించి ఉన్నారా? విరాట్ కోహ్లీ కోచ్ విరాట్ కోహ్లీ ఎలా ట్రై చేస్తారంటే ఆయన ఏం తింటాడు, ఆయన సోషల్ స్టేటస్ ఏంటి, హెల్త్ కండిషన్ ఏంటి, ఎకనామికల్ కండిషన్ ఏంటి, అతను ఎప్పుడు చేస్తాడు, ఎంత ప్రాక్టీస్ చేస్తాడు, రైట్ హ్యాండ్ బాగా ఆడతాడా లేదా, ఏ బాల్ ఎలా ఆడగలుగుతాడు, 360 degrees లో విరాట్ కోహ్లీ గురించి మొత్తం ఆయన తెలుసుకున్నప్పుడు మాత్రమే హీ కెన్ ట్రైన్ విరాట్ కోహ్లీ కదా. బట్ మీ గురించి మీ టీచర్స్ ఎంత తెలుసు తెలియదు. మా కోచింగ్ లో ఉన్నది 1-to-1 మెంటర్షిప్, దట్ ఈస్ గురు శిష్య పరంపర. గురువు లేని విద్య గుడ్డిదే. అది ఎంత పాత సాగరైనా సరే గురువు లేని విద్య గుడ్డిదే. ఓకే, ఆ గురువు మీ బ్రదర్ అవ్వచ్చు, మీ పక్కింటి అన్న అవ్వచ్చు, మీ కాలేజీలో సీనియర్ అవ్వచ్చు, మీ ప్రిన్సిపల్ అవ్వచ్చు, మీ బాబాయ్ అవ్వచ్చు, ఎవరైనా సరే గురు స్థానం మీరు ఎవరైనా ఇస్తే వాళ్ళ గురు స్థానంలో ఉన్న వాళ్ళ ఆదర్శంగా తీసుకొని మీరు వెళ్ళకండి. ఇక్కడ అభిరామయ్య అకాడమీ కమర్షియల్ కాదు. సో ఇది డబ్బులతో కూడిన విషయం కాదు. మోరార్లెస్ 10% 20% అభివృద్ధి ఉంది. చాలా ఎన్జిఓస్ ఉన్నాయి, చాలా మంది గవర్నమెంట్ నుంచి తీసుకుని చదువుకోవచ్చు. మీలో ఇంట్రెస్ట్ ఉండాలి. మీరు కాల్ చేసి అడగాల్సింది ఏంటంటే, సార్ ఫ్యాకల్టీ ఎవరు, కరికులం ఏంటి, మీరు ఎలా మమ్మల్ని ట్రైన్ చేస్తారు, సార్ ఎన్ని మంత్స్ కోచింగ్ ఉంటుంది, ఒకవేళ మీరు ట్రైన్ అయితే మాకు గైడ్ చేస్తారు లేదా, ఎటువంటి మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారు. ఆయన తెలుగు మీడియం, సో నేను ఎలా చేయాలి, ఇంగ్లీష్ మీడియంలో ఉంటారా తెలుగు మీడియంలో ఉంటారా, మీకున్న ఆ యూపీఎస్సీ క్రాక్ చేయడానికి కావాల్సిన డౌట్స్ అడగాలి. అప్పుడు మా ఫ్యాకల్టీ మెసేజ్ ఇస్తారు. అంతేగాని ఫీజు ఎంత, హాస్టల్లో వైఫై వస్తుందా, వాటర్ ఎప్పుడు ఉంటుందా, ఏంటి సార్. సో ఇంకా ఉన్నదంతా మీలో ఉంది. ఒకటే విషయం అండి, కష్టపడి చేయాలో అందరూ తెలుసు, ఈ డైలాగ్ అన్నీ అందరూ తెలుసు. నిజంగా మీలో కష్టపడే మాత్రం రండి, అందరితో మాట్లాడదాం. వీళ్ళందరూ వచ్చింది ఎందుకంటే నా కోసం కాదు, కలెక్టర్ సార్ కోసం కాదు, మా స్టూడెంట్కి ఏమైనా హెల్ప్ అయితే ఏమో చూద్దాం. సార్ వచ్చారు కదా చూద్దాం. ఒక్కరు సివిల్ సర్వీసెస్ కొట్టినా సరే కాలేజ్ లైఫ్ మారిపోతుంది. వాళ్ళ కాలేజ్ స్టూడెంట్స్ వచ్చే మోటివేషన్ బాగుంటుందని ఆ సార్ వచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఆఫ్టర్ దిస్ వీ హ్యావ్ లంచ్ చేసేవాళ్ళు వెళ్ళండి. ఇక్కడ మా ఫ్యాకల్టీ వినయ్ సార్ ఈజ్ ఫ్రమ్ కరీంనగర్ ఫ్యాకల్టీ, అండ్ విష్ణు సార్ క్వాలిటీ ఫ్యాకల్టీ, అండ్ శ్రీశాంత్ హరీష్ సార్ అండ్ రసూల్ సార్ హిస్టరీ ఫ్యాకల్టీ. ఇంకా చాలా మంది, దాదాపు ఒక 60-70 మంది ఫ్యాకల్టీ ఉన్నారు. అందరు రాలేదు. 1-to-1 మెంటర్షిప్ మాత్రమే మిమ్మల్ని బతికిస్తుంది. కోచింగ్ అనేది నథింగ్. మీరు ఎక్కడ కూర్చొని సరే కావచ్చు, కానీ ఆఫ్టర్ దట్ కోచింగ్ రియల్ కోచింగ్ స్టార్ట్ అవుతుంది, రియల్ ప్రాక్టీస్ స్టార్ట్ అవుతుంది. దాని గురించి మీకు నిజంగా తెలుసుకోవాలంటే నేను ఏం చెప్పాను, మీకు నిజంగా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడే డయాస్ ఉంటుంది. 4 o'clock వరకు రండి, వాళ్ళే మెంటర్షిప్ చేస్తారు. మీరు ఒక ఎవరు రావాలనుకుంటే అక్కడ ఉన్న నెంబర్కి కాల్ చేయండి, మాట్లాడండి, ఫస్ట్ తెలుసుకోండి, తర్వాత సాధిద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.